ప్రస్తుతం తెలంగాణలో ఏ విధమైన విధులని సాగుతున్నాయి అంటే డెవలప్‌మెంట్ విషయంలో ఇంతవరకు కూడా మనకి ఏది కూడా స్పందన రాలేదు. సో, డెవలప్‌మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? చేయదా అంటారా? ఇప్పటికైతే 5 మంత్స్ 5-6 మంత్స్‌లో అయితే డెవలప్‌మెంట్ ఏం కనిపించట్లేదు. సో, రానున్న అప్‌కమింగ్ ఇయర్స్‌లో ఇప్పుడు యాస్ ప్రామిస్డ్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తా అన్నారు. మిగతా స్టూడెంట్స్‌కి అన్ని ఆపర్చునిటీస్ కలిగిస్తా అన్నారు. సో, అవన్నీ చేస్తారని కోరుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ 4 ఇంప్లిమెంట్ చేశారు స్కీమ్స్. దే ఆర్ రన్నింగ్ గుడ్. బట్ వి హోప్ దట్ ఎవ్రీ స్కీమ్ హాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ ప్రాపర్ వే అని కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు 6 గ్యారంటీస్ పెట్టాడు కదా! 6 గ్యారంటీస్‌లో మనకి 4 అని చెప్పారు మీరు. సో, 4 ఏమేమి అనుకుంటున్నారు? గృహలక్ష్మి ఒకటి, ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ అవైతే సక్సెస్ఫుల్ గానే రన్ అవుతున్నాయి. అండ్ మిగతావి లైక్ గృహలక్ష్మి ఒకటి అండ్ లేడీస్ అంటే గృహలక్ష్మి ఇంతవరకు అయితే రాలేదు. లేడీస్ కి కూడా 2500 అన్నారు. అది కూడా రాలేదు. జస్ట్ వచ్చింది ఏంటి అంటే కరెంట్ ఒకటి, ఫ్రీ బస్ ఈ 2 మాత్రమే వచ్చాయి కదా! సో, గ్యాస్ కాస్ట్ అనేది కూడా ఇప్పటివరకు తగ్గుతుంది అని అన్నారు కానీ పెంచుతూనే ఉన్నారు. తగ్గట్లేదు. అవునండి, ఇప్పటివరకే తగ్గలేదు. అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నాము. సో, అదే విధంగా ఇప్పుడు వెజిటేబుల్స్ కాస్ట్ కూడా పెరిగింది కదా! అది గవర్నమెంట్ వల్ల చాలా ఉంది. అండ్ ఓవరాల్ గా ఇది ఎప్పుడు కంటిన్యూస్ గా రైజ్ అవుతూనే ఉన్నాయి. అసలు తగ్గడం అనేది జరగట్లేదు. గత 5-6 మంత్స్ గా టమాటో ప్రైసెస్ అయినా, ఆనియన్ ప్రైస్ అయినా చాలా హెవీగా ఉంది. సో, ఇవన్నీ కొంచెం చూసి కాస్ట్ కటింగ్ చేసుకుంటే బెటర్ అని వ్యూ.